ఏది తెలిస్తే సర్వజ్ఞానము కలుగుతోందో అది తెలిస్తే చాలు. అసలు అది తెలిస్తే ఇంకా ఇంకా పుస్తకాలు కూడా చదవక్కర్లేదు. అయితే చదవక్కర్లేదంటే నీకు అది ఆనందం ఇస్తుంటే చదవచ్చు. కడుపు నిండలేదందామా, ఇప్పుడు ఇందాక అన్నం తిన్నాం, కడుపు నిండింది కదా, రేపు అన్నం తినమా, మనస్సు ఇంకో దాని మీదకి పోదు. ఎందుకంటే నీకు అది అర్థమైపోతే మనస్సు ఇంక పక్కకి వెళ్ళమన్నా. వివేకము లేనటువంటి వాళ్ళు ఈ జీవేశ్వరులను గురించి ఇలా పోట్లాడుకుంటూ ఉంటారు నాయన. అసలు జీవుడు ముందా ఈశ్వరుడు ముందా, జీవుడు కర్మ చేస్తే ఈశ్వరుడు ఎందుకు వీడితో చేయించాలి, వాడికి చేయించే పని వీడు చేస్తూ వీడు బాధపడుతూ ఏడుస్తూ ఉంటే వాడు చూసి ఆనందపడుతూ ఉంటాడా? అలా ఎందుకు ఒకడితో కర్మ చేయిస్తున్నాడు, ఒకడితో చెడ్డ కర్మలు చేయిస్తున్నాడు, ఒకడితో పూనీలు చేయిస్తున్నాడు, ఒకడినేమో రాజుగా కూర్చోబెడుతున్నాడు, ఒకడినేమో విచ్చగాడుగా అడుగు తినమంటున్నాడు. ఈ దేవుడికి ఏం పార్షాలిటీ రోగం? అవివేకులైన వాళ్ళు, విజ్ఞానం పనిచేయనటువంటి వాళ్ళు ఇలా పోట్లాడుకుంటూ ఉంటారు నాయన. పూర్వపక్షి అడుగుతున్నాడు, ఏమయ్యా మీరు ఇంత తెలుసంటున్నారే, తెలియని వాళ్ళు ఈ బ్రహ్మముని గురించి అద్వితీయమని అసంగమని తెలియని వాళ్ళు ఇలా జీవేశ్వరులను మాయను సృష్టించి ఇదంతా మాయాకార్యం పొమ్మన్నారు అని అన్నారు కదా, మీకు తెలుసు అంటున్నారు కదా. పూర్వపక్షి అడుగుతున్నాడు, మరి మీరు వాళ్ళందరినీ ఖండించి ఇదే కరెక్ట్ అని ఎందుకు చెప్పారు? ఇది రైటు అని చెప్పచ్చు కదా మీరు. నాయన ఈ ప్రపంచంలో ఎవ్వరూ చెబుతున్నాడు, నాత్వా సదా తత్వనిష్ట నతు మోదామయే వయం. నాయన మేమందరం తత్వనిష్ఠులం అయ్యుండి కూడా, అంటే పరమాత్మతత్వం క్షుణ్ణంగా తెలిసి ఉండి కూడా మేము ఆనందపడటం లేదు. ఎందుకని మోదామహే వయం. ఇప్పుడే చెప్పాను కదా నేను, నీకు సంతృప్తి ఉండదు, నిన్ను ఆనందపరిచే వస్తువే ఉండదు, నిర్లిప్తంగా ఉంటావు, ఆనందపడే వస్తువు ఉండదు. అనుశోచాను ఏవాన్ నాణ్య క్రాంతైర్విదామహై. నాయన మేము బ్రహ్మనిష్ఠులమై మేము సంతోషంగా ఉండొచ్చు, కానీ సంతోషం మాకు రాదంటే ఏమిటి? మేము అదే అయి ఉంటే అంతకంటే గొప్పది ఏదైనా దొరికితే ఆనందపడాలి. అదే నేను అయి ఉన్నప్పుడు నాకు ఆనందం ఏమొస్తుంది అంటే, ఒక బిర్లాకో టాటాకో 1 లక్ష రూపాయల లాటరీ వచ్చింది, వాడికి ఏం ఆనందం ఉంటుంది? నాకు వస్తే రూపాయి కూడా లేరు వాడికి, 1 లక్ష రూపాయల లాటరీ వచ్చిందంటే నాకు ఆనందంగా ఉంటుంది. అంటే ఏదైతే నా దగ్గర లేదో అది నాకు లభ్యమైనప్పుడు ఆనందం అవుతుంది. అంతా నా దగ్గరే ఉన్నప్పుడు, నన్ను మించి ఇంకోటి లేదని నాకు అర్థమైనప్పుడు నాకు ఇంకోటి ఆనందాన్ని ఇవ్వలేదు. మరి దుఃఖాన్ని ఎందుకు ఇస్తుందయ్యా? ఆనందాన్ని ఇవ్వలేకపోతే దుఃఖం ఎందుకు కలుగుతోంది నీకు అంటావేమో. మేము బ్రహ్మనిష్ఠులమే అయినా అజ్ఞానుల స్థితి చూసి, అయ్యో వీళ్ళకి ఎందుకు జ్ఞానం కలగదే, వీళ్ళు చెప్తే ఎందుకు వినరు అని వాళ్ళని గురించి మేము బాధపడుతున్నాను నాయన. మాకు ఆనందం లేదు కానీ బాధ ఉంది అంటాడు. ఎంత చక్కటి శ్లోకం. నాత్వా సదా తత్వనిష్ట నతు మోదామహే వయం. ఇప్పుడు సంస్కృతం మీకు అర్థమవుతుంది, ఎందుకంటే దాని అర్థం తెలిసిన తర్వాత పదమే చదివినా మీకు తెలుస్తుంది. అనుశోచామ ఏవాన్ అన్య భ్రాంతైర్విదామహై. మేము విచారపడుతూనే ఉన్నామయ్యా. ఎందుకంటే భ్రాంతై, ఈ అజ్ఞానంతో ఉన్నవాళ్ళు ఈ జీవేశ్వరుని గురించి దాని గురించి పోట్లాడుకుంటూ ఉంటే మాకు ఆ దుఃఖం కలుగుతోంది. అసలు జీవేశ్వరులు లేని వాళ్ళైతే వాళ్ళు లేరు నాయన అని చెప్పకుండా జీవుడు కర్మ అనుభవిస్తున్నాడు. అమ్మా ఇక్కడ పాఠం చెప్పుకుంటున్నాం, అమ్మాయి ఎందుకు నీళ్లు వేశారు కదా, అదే పాపం ఆవిడ పాఠం వింటోంది. వాళ్ళని గురించి మేము బాధపడుతున్నాం అయ్యా, విచారపడుతున్నాం. తెలియని వాళ్ళు మాకు కూడా తెలియదు కదా అని వాళ్ళు తెలుసుకోవడానికి ప్రయత్నించకపోగా ఈ జనాన్ని తప్పుదారి పట్టిస్తున్నారు. జీవుడు ఒకడున్న ఇదంతా మాయా కార్యం, జగత్తంతా మాయా అంటే ఎక్కడో లేనటువంటి మాయ ఎక్కడొచ్చి కూర్చుంది. పరమాత్మ గీతలో నేను నా మాయ ఉన్నామంటే, నా మాయ అంటే నా 3 గుణాలు. నా 3 గుణాలే సత్వం, రజస్సు, తమస్సు అని 3 పేర్లతో ఉన్నాయి. తమో గుణం అధికంగా ఉన్నటువంటి దేహంలో అంటే ఆనందమయ కోశంలో
తమో గుణమే కదా అధికంగా ఉంది. అందులో నుంచి పుట్టిన జీవుడు ఈ జగత్తును జీవుడుగా చూస్తున్నాడు. తాను జీవుడుగా ఉండి ఈ జగత్తు తనకంటే భిన్నంగా ఉంది చూస్తున్నాడు. తెలిసి పాఠం చెబుతామన్నటువంటి పెద్ద మనుషులు కూడా ఆ జీవుడిని బేస్ చేసుకుని వీళ్ళు జీవుడు ఉన్నాడని, ఇది ఈశ్వరుడు ఉన్నాడని, వాడు ఇది రప్పిస్తున్నాడని ఇలా పాఠం చెప్పినప్పుడు వాళ్ళ అజ్ఞానాన్ని చూసి మేము బాధపడుతున్నాం. మేము చెప్పినా వాడు అర్థం కాదు, వాడు వినిపించుకోడు. వాడిని చూసి మేము బాధపడుతున్నాం. మేము చెప్తే ఆయన వెళ్ళదు. ఎవరు వింటున్నారమ్మా? మనకి ఈ ఊళ్ళో ఇంతమంది ఉంటే వాళ్ళందరూ పరిగెత్తుకుని రావటం లేదు కదా. వాళ్ళందరికీ దీని మీద వ్యామోహం కలగటం లేదు కదా. ఈ కలిగిన వాడికే కలుగుతోంది. వాడు కష్టపడి మళ్ళా వస్తున్నాడు. కానీ లేని వాళ్ళందరూ ఊళ్ళో అందరికీ చెబుతాం. మా కాలనీలోనే 124 ఇళ్ళు ఉన్నాయి. వాళ్ళందరినీ రమ్మని పిలిస్తే మీరు హాయిగా టీవీ ఉంది కదా, మీ ఇంట్లో VCR ఉంది, ఒక సినిమా తీసుకొచ్చి నేనంటే డబ్బులు పెట్టి ఒక అప్పట్లో ఏమిటి క్యాసెట్లు వచ్చి 10 రూపాయలు ఇస్తే తీసుకొచ్చి అది పెట్టి నేను ఆ సినిమా పెట్టి వాళ్ళందరూ ఇంటికి కూర్చుంటాను. భగవద్గీత వినటానికి రా. 124 ఇళ్లలో ఒక్క ఇంటి ఆవిడే వచ్చింది. 26 ఆవిడ. మన విశాల్ గారు కూడా అప్పుడు 20 నెంబర్లోనే ఉన్నారు. ఆంజనేయులు గారి భార్య చెప్పింది, మీరు VCR పెట్టండి అందరూ వస్తారు. అప్పట్లో ఎవరి ఇళ్లలో టీవీలు ఉండేవి కాదు, కొంతమంది ఇళ్లలోనే ఉండేవి. అవును, వచ్చాకే వీళ్ళందరూ వచ్చారు. కొంతమంది రాజేశ్వరి గారు నేను ఇద్దరే ఉంటాను. ఆవిడే వచ్చారు. ఆవిడే పాపం ఇంటింటికి వెళ్ళి చెప్పొచ్చారు, భగవద్గీత వింటున్నామరా, రండి హాయిగా కూర్చుని ఏం చేస్తాం. పైగా రూపాయి ఖర్చు లేదు. మన కాలనీలో 4 అడుగులు వేసుకుని వచ్చి కూర్చుంటే ఖర్చు లేదు. ఎవరు వచ్చేవాడు కాదు. మేము అందరం ఆఫీసర్ల పిల్లలు, మీరందరూ ఆఫీసర్ల పిల్లలు. నేనే ఆఫీసర్ని, నేనే గజెట్ ఆఫీసర్ని. మీరు ఆఫీసర్ల పిల్లలరా, నేనే ఆఫీసర్ని. అయితే సెలవు పెట్టుకుని వచ్చిందా? నాకు సెలవుల్లోనే ఇక్కడికి వచ్చేదా. అక్కడ వర్క్ చేసేదాన్ని, గుంటకల్లో చేసేదాన్ని. అప్పుడు యాపిల్తో చేశాను. చెప్పుకున్నారా? 215 చెప్పాను, 16 చెప్పాను. ఇవాళ అసలు ఏం కాలేదు, 2 డేస్ లో. ఓం తత్సత్స్వస్తి పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీయేష. ఓం బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో గురుభ్యో నమో ఆద్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానఘనః సత్యగతో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి. అందుకే తత్ సత్ అన్నాడు. ఎవరు అంటున్నారు? ఎవరు అంటే ఇప్పుడు ఈ జీవుడే కదమ్మా. అమ్మ ఇది ఎవరికన్నా చూపించింది బయటికి వేస్తే కదా కాలు కానీ కూడా అదేమో ఏమో తిరిగి మరి దానికి ఏం చేయాలి? అందుకే తత్తు సత్ అంటున్నాడమ్మా. త్వం అనేది అసలు లేనే లేదు. లేనేదాన్ని మనం ఎలాగైతే ఎక్స్ అనేది లేకపోతే ఎక్స్ని తెచ్చుకుని ఆ ఎక్స్ని ఆధారంగా చేసుకుని లెక్కంతా చేసి ఎక్స్ వాల్యూ కనుక్కుంటున్నాము. ఎక్స్ వాల్యూ లేదు కదా, లేని ఎక్స్ని ఇస్తున్నాము. అలా లేని త్వమ్మని చెప్పి ఓ త్వమ్ము నువ్వు తత్తేనని చెబుతున్నావు ఆ లేని జీవుడికి. అందుకని త్వం తత్త సత్యం అంటలేదు. ఓం తత్ సత్, అత్తే సత్. త్వం సత్ కాదు. త్వం ఏమవుతుంది? త్వం అసి. నువ్వు త్వము, నువ్వు తత్ అసి. నువ్వు తత్వ అయిపోతున్నావు. తత్వ అయిపోతున్నావా? లేదు, నువ్వు తత్వ అయ్యే ఉన్నావు. ఆ వాక్యంలో ఒక్క రవ్వ కూడా పొరపాటు లేదు. మనం అర్థం చేసుకోవడంలో పొరపాటు ఉంది, కానీ ఎంత చక్కగా చెప్పాడో చూసి. కాబట్టి పరోక్ష జ్ఞానం కలిగిన వాడికి అపరోక్ష అనుభూతి కలగడం చాలా తేలిక. అది ఖచ్చితంగా కలుగుతుంది. సమాధి ఏదో ఎక్కడో ఉన్నది, అది నాకు రాదేమో, అస్సలు అనుమానమే అక్కర్లేదు. ప్రతి ఒక్కడూ ఆ స్వరూపమే, అదే వస్తుంది.
ఎందుకంటే మన గురువు గారి దగ్గర సమాధి రాని వాళ్ళు ఇద్దరు సుధా వాళ్ళ నాన్న ఒక ఆయన, ఇంకొక ఆయన. ఈయనకు చాలా డబ్బు ఆశ ఉంది. డబ్బు గురించి ఎప్పుడు సొసైటీలో డబ్బు సంపాదించాలి గొప్ప. అలా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా కృష్ణత్రయాలు చెప్పుకున్న వాడికి ఏలా వస్తుంది? ఓ చేతిలో ఏదైనా వదిలేస్తే ఇంకోటి పట్టుకోవడానికి, ఒకటి ఆల్రెడీ పట్టుకుని ఉంటే ఇంకా నేను ఇంకోటి ఎట్లా ఇవ్వగలను? సమాధి రావడం అనేది అస్సలు కష్టం. ఇప్పటికీ వాడి స్వరూపం అదే అయ్యి ఖచ్చితంగా వస్తుంది. రావడం ఏంటి ఎక్కడి నుంచి వచ్చేది కాదు కదా. నాకు వస్తుందో రాదో, నాకు అదృష్టం ఉందో లేదో అసలు అవసరమే లేదు. నమ్మకం గురువు చెప్పిన విషయం సత్యమా అసత్యమా, మీకు సత్యమని లోపల వాడు ఒప్పుకుంటే ఇప్పుడు క్లియర్ అయిందండి. కిందటి వారం కంటే ఈ వారం ఇంకొంచెం క్లియర్ అయింది. కొమ్మాని కొలువుకు కోమాలాంగులు వచ్చి మాని పిలిచేరు లేవే రాజరాజేశ్వరి. ఆ అమ్మవారిని మూలాధారంలో ఉన్న చిచ్చక్తిని లేవమని చెప్పేది. మెడనున్న హారములు మెలికాలు పడినవి మేనక సుత నిద్ర లేవే, లలిత లేవే, త్రిపుర సుందరి లేవే, లావణ్యావతి నిద్ర లేవే రాజరాజేశ్వరి. మెడనున్న హారాలంటే ఇదా పింగళ చుట్టున్న మూడు చుట్టుకుని పోయాయి కాబట్టి నువ్వు డైరెక్ట్గా ఎక్కలేవు. ఏదో కాంతామన కాపురము గడుపాలేక శివుడు కాలాకూటము మింగే. ఈ కాపురం గడపలేక శివుడు కాలకూటమే మింగాడు. ఇంకా లే, ఎందుకు ఇట్టా పడుకుంటావు? పాటలే పాడేదమ్మా ఆవిడ. మరి మాకు అర్థమయ్యేదే కాదు. ఏమీ లేవు, పాడుతూనే మొత్తం ఇలా పాటలే పాడేదమ్మా. నాకు ఏ పుస్తకం మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా. గురు బ్రహ్మా గురు విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నిత్యానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం విశ్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం. ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావతీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. అద్వితీయం బ్రహ్మతత్వం అసంగం తన్న జాయతే జీవేశయోర్మాయికయోర్వృథైవ కలహం వేయు. ఇది కిందటి వారం. అద్వితీయము బ్రహ్మతత్వం అసంగం. బ్రహ్మతత్వం దేనితో కలవడానికి వీల్లేంది. అంటే కలవాలంటే ఇంకో వస్తువు కావాలి. పాలు నీళ్లు ఉంటే ఒకే రూపమైన వస్తువులు రెండూ కలుస్తాయి. పాలు కిరసనాయిలు ఉంటే కలవు, రెండూ కలవడానికి వీల్లేదు. అలా బ్రహ్మము మాయ అనేవి రెండు ఈక్వల్ పదార్థాలైతే సమానమైనటువంటి పాలు నీళ్ళగా ఇవి రెండూ కలిసి ఉంటే అది ఒకటే అవుతుంది, రెండుగా అవుతుంది. అర్థమవుతుందమ్మా? పాలు నీళ్లు లాగా అంటే ఒకే క్వాలిటీ కలిగినటువంటి పదార్థం అయితే పరమాత్మ మాయ ఒకే పదార్థం అయినట్టయితే అవి రెండంటానికి లేదా ఒకటే అవుతుంది. లేదు నేను మాత్రమే పవర్ఫుల్, నా మాయ శక్తి లేనటువంటిది అంటే ఒక శక్తి మంతులతో ఒక శక్తి లేనిది కలవడానికి వీల్లేదు. రెండూ కిరసనాయిలతో పాలు కలుస్తాయా? కలవు.
అలాంటి మాయనే, నా మాయ నాకంటే భిన్నమైందైతే మాయ నాతో కలవడానికి వీలేదు. కాబట్టి మాయ అనేటువంటి పదార్థం మీ మనస్సులో పుట్టిందే కానీ యథార్థంగా మాయ లేదు. యథార్థంగా ఉన్నది నేనేను, బ్రహ్మమేను. అంటే యథార్థంగా ఉన్నది బంగారమేను. బంగారాన్నే మీరు మురళిగా చూసినా, కృష్ణుడు పంచగా చూసినా, లేకపోతే గణపతి తొండంగా చూసినా మీరు తొండం అనుకుంటున్నారు. నామరూపాలన్నీ కూడా అలా ఏర్పడ్డవి. అలా ఏర్పడడం మన సమిష్టి మనస్సంతా ఒకటే. కాబట్టి నువ్వు వాడిని చూసి గణపతి అంటున్నావు, నేను వాడిని చూసి గణపతి అంటున్నాను. ఎందుకంటే గణపతి అంటే ఇలాంటి ఆకారం ఉంటుంది. యథార్థంగా మన చేత గణపతి అని చెప్పించుకోబడుతున్నటువంటి వాడెవడు అంటే వాడు వెండి కంటే భిన్నంగా. వాళ్ళు మొత్తము తొండమని నువ్వు అంటున్న పదార్థము, పంచాని నీ చేత చెప్పబడుతున్న పదార్థము వెండిని వదిలిలేదు, వెండితో తయారైనవి కావు. అక్కడ అర్థం చేసుకోవాల్సింది అది. అసంగం అంటే వెండి వేరే ఉండి దాని మీద ఈ పంచ ఆరోపితమైతే, రజ్జు సర్పంలాగా తాడు ఒకటి ఉండి దాని మీద ఆరోపితమైతే అది తీసేస్తే రెండు ఉంటే ఒకటి తీసేసి ఒకటి పెట్టుకుంటుంది. ఆ లెవెల్ కాదు ఇది. అర్థమవుతుందా? ఒకే వస్తువు అదిగా తయారైనట్టుగా నీకు కనపడుతుంది నీ మనస్సు. అందుకని వాటన్నిట్లో నేనున్నాను, అవి నాలో లేవు అంటానికి అర్థం అది. మనం అందరం భగవంతుల్లోనే ఉన్నాం. కానీ ఏ నామరూపాలైతే మనం అనుకుంటున్నామో, అంటే ఈ పదార్థం అంతా బ్రహ్మమమ్మ, ఈ బ్రహ్మము చావుది. బ్రహ్మముకి ఇది మ్యాటర్ కదా, ఇది క్రియేట్ కాలేదు, డిస్ట్రాయ్ కూడా కాదు. ఇది ఎవరైనా చచ్చిపోయినారంటే భానుమతి చచ్చిపోయింది అని చెప్తారు. అంటే ఎవరికైతే ఈ నామరూపాలు పెట్టారో ఇది ఆ నామరూపాలతో వ్యవహరింపబడుతోంది. ఇది చావలే. ఎవరికైతే పేరు పెట్టామో ఆ పేరులో ఇది లేదు. మనం అర్థం చేసుకోవాల్సింది అది. అంటే సత్తు, చిత్తు, ఆనందం అనేటువంటి మూడు పదార్థాలు ఎప్పటికీ ఉండేవే. అయినప్పటికీ ఆ మూడింటితో ఏర్పడిన నామరూపాలు ఏవైతే ఉన్నాయో అవి లేనివి. నామరూపాలు వ్యవహార సత్యమే కానీ యథార్థంగా అది రికార్డ్ అవుతుందా? ఇది రికార్డ్ చేస్తుందా? అయితే అటు పెడతాం. ఉంటే సరే, బాగుంది. నామరూపాలన్నవి ఏవైనా కూడా యథార్థంగా లేనివి. అందుకని వాటికి ఏమి ఇచ్చారంటే వ్యవహార సత్యం అన్నారు. స్వప్నంలో మన కళ వస్తోంది. కళలో అన్నీ చూసినట్లే ఉంటున్నాయి, యథార్థంగా చూసినట్లే ఉంటున్నాయి. కళలో ఉన్నదానికి వేరేగా ఉండి యథార్థ జీవితంలో ఇంకో రకంగా ఉండి ఉండలేదు. అలా ఉంటే మనం కళలో దాన్ని అసలు గుర్తించలేం. నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావో నా కళలో వచ్చి నువ్వు కూడా అలాగే ఉండాలి. అప్పుడే నేను గుర్తించగలుగుతున్నాను. మరి కళలో ఉన్నవి మెలకువ రాగానే ఎలా అసత్యం అవుతున్నాయో, అంటే నాకంటే భిన్నంగా లేకుండా నాలోనే ఉంది. అప్పుడు కళ ఎక్కడికి పోయిందంటాం మనం? కళ ఎక్కడ పుట్టింది? నాలోనే పుట్టింది, నాలోనే లయమైంది. పోనీ కళ లేదందాము అంటే కళ నేను కంటున్నంతసేపు ఉంది. నాకు కళ వస్తున్నంతసేపు కళ తాలూకు బాధో, భావమో, దుఃఖమో అనుభవం కూడా ఉంది. నాకు కళలో అనుభవం కూడా ఉంది, దుఃఖం ఉంది కదా. అమ్మా వినాయకుడు తీసుకురానా? ఇంకెందుకు, అర్థమైపోయింది కదా. వినాయకుడు అర్థం కాకపోతే తీసుకొస్తాను. అంటే వినాయకుడికి పంచా లేదు, వినాయకుడికి దండా లేదు, వినాయకుడికి తొండము లేదు, వినాయకుడికి మరి లేవా అంటే ఉన్నాయి కదా. అవన్నీ కూడా వెండితో తయారైనవి కావు. వెండే అలా కనిపిస్తోంది. అట్లా సచ్చిదానందమైన బ్రహ్మమే అలా కనిపిస్తోంది. అది అద్వితీయం, బ్రహ్మతత్వం. అందుకనే బ్రహ్మతత్వం రెండోది లేనిది, రెండోది ఉండి ఆ రెండోది ఏదో పోయింది అనేది కాదు. అది పూర్ణము, దాంట్లో నుంచి వచ్చింది పూర్ణమే. పూర్ణాత్ పూర్ణం ఉదచ్యతే.
పూర్ణస్య పూర్ణమాదాయ, ఆ పూర్ణంలోంచి ఈ పూర్ణాన్ని తీసేసిన పూర్ణమే మిగులుతుంది. ఏ వస్తువులోంచైనా ఒక వస్తువు తీసేస్తే అది అది తగ్గిపోవాలి. ఇది అలా తగ్గిపోదు, అంతే ఉంటుంది. అంటే వినాయకుడి పంచని, తొండాన్ని, ఆ శంఖచక్రాలని ఇవన్నీ ఉన్నాయి అనుకుందాం. ఇందులో ఒకటి కరగబెడితే, వినాయకుడిని కరగబెట్టినప్పుడు ఇవన్నీ కరగబెట్టేసాం. ఇప్పుడు వెండి అప్పుడు ఎంత ఉందో ఇప్పుడు కూడా అంతే ఉంటుంది. పోవడానికి వీళ్ళు పంచగా లేదు, ఇప్పుడు వినాయకుడికి తొండంగా లేదు, అయినప్పటికీ వెండిగా ఉన్నది. ఆ వెండి పోయేది కాదు, తరిగేది కాదు, పెరిగేది కూడా కాదు. నువ్వు ఎన్ని రకాల నామరూపాలు ధరించినా. అట్లా ఈ కనిపిస్తూ ఉన్నటువంటి జగద్రూపంగా మనకే జగత్తని ఎందుకన్నా అంటే జాయతే గచ్చతే, ఏదైతే పుట్టిందో ఏదైతే పోతున్నదో, అంటే పుట్టిన ప్రతి వస్తువు పోతుంది. అట్లా పుట్టిన ప్రతి ప్రాణి మరణిస్తాడు. వచ్చిన ప్రతి కళ కరిగిపోవాలి. కళ పర్మనెంట్ గా ఉండడం ఎక్కడన్నా చూసామా? కళ వచ్చింది అంటున్నాం అంటే వచ్చిన కళ ఏమైంది? కళ పోయింది. నాకు మెళుకు వచ్చేటప్పటికి కళ పోయింది. కంటున్నంతసేపు కళ సత్యంగా గోచరించింది. కళ వల్ల వచ్చే అనుభవాలు కూడా ఉన్నాయి. నువ్వు బ్రహ్మమైతే నీకు ఈ అనుభవాలన్నీ కూడా నువ్వు కలగంటుంటే ఎలాగైతే వ్యవహారంలో కలకంటున్న సమయంలో మాత్రమే సత్యమై, మెళుకు రాగానే ఎవరూ తీసేయకుండానే ఇది ఎలా పోతున్నదో, నువ్వు పుట్టగానే ఎక్కడ పుట్టగానే ఈ క్షణ మాత్రం కింద శ్లోకం 2013లో చెప్పాడు. ఈ క్షణాది ప్రవేశాంత కాన్సెప్ట్ అర్థమైంది కదా. నువ్వు సంకల్పం చేసి, ఏ సంకల్పం చేశావు? ఈ దేహం వదిలిపెట్టి మరో దేహాన్ని నేను పొందాలి అనుకున్నప్పుడే ఇక్కడ సంకల్పం చేశాను. ఆ శరీరం ఎలా ఉండాలి? దాంట్లో కొడుకు ఉండాలా, మొగుడు ఉండాలా, పిల్లలు ఉండాలా, పిల్లలు ఉండకూడదా? వాళ్ళు ఉంటే నాకు ఇక్కడ కష్టం ఉందనుకో, వాళ్ళు ఉండొద్దని అక్కడ సంకల్పం చేశారు. ఇక్కడ లేకపోతే నాకు బాధ ఉందనుకో, అయ్యో నాకు పిల్లలు లేకపోతే ఎలాగా భగవంతుడా, నాకు కొడుకు ఉండని, లేకపోతే ఎవరన్నా ఉండని. ఇక్కడ సంపద ఉంది, నాకు అక్కర్లేదని అనుకుంటున్నాడు. ఎందుకంటే ఈ సంపద వల్ల చాలా కష్టాలు పడ్డాడు. ఇక్కడ ఈ జంజాటకం లేకుండా హాయిగా ఏ పూట అప్పుడు సంపాదించుకున్నా లేకపోతే భిక్షమెత్తుకున్నా అప్పుడు తింటే నీ సంకల్పమే. ఈ క్షణాది ప్రవేశాంత, సంకల్పం చేయడం, దానిలో ప్రవేశించడం వరకు ఈశ్వరుడు. జాగ్రత్తది ఎప్పుడైతే మెళుకు వచ్చిందో, తల్లి గర్భంలో నుంచి నువ్వు బయటకు వచ్చేసావు, విమోక్షాంత, ఈ శరీరాన్ని వదిలిపెట్టేంత వరకు జీవుడు కల్పించుకుంటున్నాడు. ఆ కల్పిత సంసారం అంటే నువ్వే కల్పించావు. పెళ్లి కాకముందు నీకు ఈ భర్త ఎవడో తెలియదు, వాడికి ఈ భార్య ఎవరో తెలియదు. మీ ఇద్దరు అసలు ఒకే వీధిలో ఉంటున్నా కూడా మీకు ఇద్దరికి సంబంధమే లేదు. అసలు ఎప్పుడు అతని గురించిన ఆలోచన ఈవిడికి రాలేదు, ఈవిడి గురించిన ఆలోచన అతనికి రాలేదు. వీళ్ళిద్దరు అసలు ఎవరో. ఎప్పుడైతే వీళ్ళిద్దరికి పెళ్లి అయింది, పెళ్ళనో నిశ్చయమో ఏదో చేశారు, వీళ్ళ మనస్సులో ప్రవేశించేశారు, అయిపోయింది. ఇతడు నా భర్త, ఈమె నా భార్య. ఈ సంకల్పం మాత్రం చేత సంసారం స్టార్ట్ అయింది. ఈ సంసారం నువ్వేమనుకుంటున్నావంటే కళలో కలగంటున్నవాడు ఎలాగైతే కళలో ఆ లీనమైపోతాడో దానిలోనే అలా లీనమైపోయి ఎవడన్నా కళ్ళలో ఏడుస్తున్నాడు అనుకోండి, మనం ఏం చేస్తాం? ఎవడన్నా కళ వచ్చింది, ఆ కళ్ళలో వాడు ఏడుస్తున్నాడు అంటే వాడు కళ్ళలో లీనం అయిపోయినాడు. ఏంట్రా ఏడుస్తున్నావు, లే అని లేపుతాం కదా. అంతే గురువు చేస్తున్న పని, ఇంకేం చేయటం. వాడు ఏడుస్తుంటే ఆ ఏడిస్తే ఏడవలేదు, మనకి ఏడవ పెద్దగా ఏడిస్తే వాడే ఉంటున్నాడు అనుకోం కదా. ఏడుస్తున్న వాడిని నాయన లే, ఎందుకు ఏడుస్తున్నావు, నువ్వు కళని పోగొట్టక్కర్లేదు. తట్టి లేపగానే అంటే వాడికి మెళుకు రప్పించంగానే ఇక్కడ కూడా మెళుకు ఏమిటి, వాడి స్వస్థితికి వాడిని తీసుకొస్తున్నాం. ఆ సమాధి రావడం అంటే ఇంకేదో ఎక్కడో ఏదో చేసి మనకి ఏదో వస్తుందని మాత్రం భ్రమించవాకండి. ఎక్కడి నుంచో అసలు ఏం రాదు తల్లి. నువ్వు అదే అయ్యున్నావు. నువ్వు దేహంతో తాదాత్మ్యం చెంది, కళతో తాదాత్మ్యం చెంది, నామరూపాలతో తాదాత్మ్యం చెంది నేను ఫలానా పేరు గలవాణ్ణి. ఎప్పుడైతే నువ్వు ఫలానా పేరు గలవాణ్ణి అని అనుకున్నావో వెంటనే ఆ పేరుకు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ అన్నీ నాలో ఉంటుంది. నేను భానుమతిని అనుకున్నానంటే నేను లెక్చరర్ అని నాకు ఆటోమేటిక్గా గుర్తొస్తుంది. ఏ నామరూపం
రూపాలైతే నా మీద ఆరోపించబడ్డాయో, వాటికి యథార్థత లేదో, పరమాత్మ మాటల్లో వాటిల్లో తాను లేడు, వాటిల్లో తాను లేడు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. పంచెలో వెండి లేదు, వెండి పంచెగానే ఉంది. తొండంలో వెండి లేదు, వెండి తొండమైంది. అయింది అంటే తొండంగా అయిందా అంటే అది తొండంగానే ఉండాలి, అది వెండిగానే ఉంది. అప్పుడు కూడా అది అప్పుడు కూడా వెండిగానే ఉంది. వెండి మారటంలే. రెండు ఏకమేవా అద్వితీయం బ్రహ్మ. రెండు వస్తువులు లేవు, ఏకం ఒక వస్తువే ఉంది. రెండు వస్తువులు ఉండడం, అవి కలిసిపోవడం ఎప్పుడు స్థితిలో చెప్పాము? నీకేమీ తెలియని స్థితిలో ఓ తాడుంది, దాని మీద పాము ఆరోపించబడింది, ఓ బ్రహ్మం ఉన్నాడు, దాని మీద జగత్ ఆరోపించబడింది. జగత్తు లేనే లేదు. జగత్ అనేటువంటిది పుట్టుక ప్రారంభమై మరణం జరిగిన మధ్యకాలంలో, కళ ప్రారంభమై కళ కరిగిపోయిన మధ్యకాలంలో కళ ఎలా ఉంటుందో జగత్ ఎలా ఉంటుంది. ఇది బ్రహ్మముగానే ఉన్నది. నీ చేత చూడబడుతున్నప్పుడు కూడా ఇది బ్రహ్మముగానే ఉంది, నువ్వు చూస్తున్నప్పుడు ఇది బ్రహ్మముగానే ఉంది, నువ్వు చూసి అయిపోయిన తర్వాత కూడా ఇది బ్రహ్మముగానే ఉంటుంది. బ్రహ్మముగా దీనిలో ఏ విధమైన మార్పు జరగటం లేదు. తన్న జాయతే, అది తెలుసుకోనందువల్ల, అది తెలుసుకోనందువల్ల జీవేశయో మాయిగయో, ఈ జీవుడని, ఈశ్వరుడని, మాయా అని, బ్రహ్మమని రకరకాలైనటువంటి పేర్లు పెట్టుకుని వృధైవ కలహం లేదు, అనవసరంగా కొట్లాడుకుంటున్నారు. వాళ్ళకి అర్థం అవటం లేదు. ఎన్నిసార్లు చెప్పినా కూడా నాయన విధి శాస్త్రం చెప్పింది, ఏకమేవా ద్వితీయం బ్రహ్మ నేహనాస్తి కించన. ఒకే ఒక పరమాత్మ ఉన్నాడు, నా ద్వితీయం, రెండో పదార్థం లేదు. ఆ ఒకటి ఎవరంటే నేనే. ఆ ఒకటి నీవని చెప్పలేదు. ఆ ఒకటి ఎవరు? నేనే. నేను తప్ప ఇంత కూడా ఇంకేమీ లేదు అంటే మళ్ళా జీవుడు ఎక్కడి నుంచి వచ్చా, ఈశ్వరుడు ఎక్కడి నుంచి వచ్చా, మాయ ఎక్కడి నుంచి వచ్చా, జగత్ ఎక్కడి నుంచి వచ్చా, గుణాలు ఎక్కడి నుంచి వచ్చా? నేనే ఉన్న బ్రహ్మమును నేనే. నేను మీకు గుణాలుగాను అవుతాను. చెప్పా కదా ఇంతకుముందే, నిరాకారమైన బ్రహ్మము అంటే అసలు ఆకారం లేనివాడని కాదు, ఏ ఆకారమైనా దాంట్లోంచి తీయచ్చు. పంచదారకి నిరాకారం ఉంటున్నాం. పంచదార నా దగ్గర ఉండమ్మా, ఏ స్వీట్ తయారు చేయకూడదు దాంతో? అన్ని స్వీట్ ఆ పంచదారతోనే తయారు చేయొచ్చు. లేదు లేదు ఈ పంచదార మైసూరు పాకే అవుతుంది, ఇది లడ్డు కాదు అని ఉందే. నువ్వు చేసే విధానాన్ని బట్టి వాటి నామరూపాలు మారితే మారచ్చు. స్వతహాగా ఉన్నటువంటిది మాత్రం ఒక పదార్థమే. ఆ ఒక పదార్థం నీవే, నీవు తప్ప ఇంకేమీ ఇక్కడ లేదు. ఉన్నది అని ఒకవేళ నీ కంటికి వేరుగా కనపడుతుంటే, నీ కంటిలో, నీ కలలో నీకంటే వేరుగా కనపడిన అనేకమైన మనుషులు గాని, పర్వతాలు గాని, నదులు గాని, దొంగలు గాని, రకరకాలు. ఏమ్మా నా కళ్ళలోకి వచ్చావు అంటే, ఆమె వచ్చిందా నీ కళలోకి? ఆమె వాళ్ళింట్లోనే ఉంది. నీ కళలోకి వచ్చింది నీవే. అట్లా ఈ బ్రహ్మమంతా కూడా నీ చేత చూడబడుతోంది. అంటే నీకు ఈ సంబంధ బాంధవ్యాలు లేనప్పుడు వీళ్ళతో నీకు ఏ బంధం కలగలేదు. ఎప్పుడైతే సంబంధం ఏర్పడిందో, నీ మనసు ఊహించిందో, అదే జీవుడుగా ఊహిస్తోంది. వీడు నీకు భర్త అనేటప్పటికీ నీకు ఏదో వీడి మీద కొన్ని పవర్స్ వచ్చేసి, కొన్ని అధికారాలు వచ్చినాయి కదా. ఆ అధికారాలను ఎవరు సృష్టించారు? నీ మనస్సే సృష్టించింది, బ్రహ్మము సృష్టించలేదు. ఆ బంధాన్ని ఎవరు సృష్టించారు? నువ్వే సృష్టించుకున్నావు. ఇది అటువంటిది. ఇంకా నీకు అర్థం కావడానికి ఏం చెప్తున్నారు? ఒరే నాయన, నీ శరీరం ఉంది, నా శరీరం ఉంది కదా. ఇది నాకు గురుదేవులు చెప్పిన విషయం. గురుదేవులు చెప్పడం అంటే నాకు ఎలా ఈ ప్రపంచంలో నుంచి, ఈ ప్రపంచం అంతా నీలో ఎలా పుట్టింది అని అడిగితే, ఒక రోజున నా ఒంటి మీద అంతా స్ఫోటకం మచ్చల్లాగా ఇంతంత మచ్చలు కనపడ్డాయి. నాకు ఊరికే ధ్యానానికి కూర్చున్న నాకు నా ఒళ్ళంతా ఇంతంత బొబ్బలు పుడుతుందిగా. ఏంటి నాకు ఇవన్నీ వచ్చాయి? నాకు ఎప్పుడో అమ్మగారు పోసింది, ఎప్పుడో స్పాట్ నాకు స్మాల్ వచ్చింది చిన్నప్పుడు. ఇవన్నీ మచ్చలు ఇప్పుడు మళ్ళీ ఎందుకు వస్తుంది? ఒకవేళ వస్తుందని గురుగారు నాకు చూపిస్తున్నారేమో, నాకు రాబోతోంది అని చూపిస్తున్నారేమో అని అనుకున్నాను.
కాదు కాదు, ఆయన నాకు ఏదో చెప్పడానికి సూచిస్తున్నారనుకో. ఒకసారి కూడా ఈ సృష్టి అంతా ఎలా ఆరంభమైంది అంటే ఒక్కసారి కాకులు పరిగెత్తినాయని మీరు విని ఉంటారు. నాకు అర్థం కాకపోతే తర్వాత ఒక లైన్ గీచి గుర్రాలన్నీ పరిగెత్తినాయి. నాకు ఎందుకు ఇట్లా కనిపిస్తోంది అనుకున్నా. కాదు, ఒక లైన్ మీద స్కూల్ పిల్లలంతా వరుస నుంచొని పరిగెత్తారు. ఓహో, అందరూ ఒకసారే పరిగెత్తితే ఎవడి బలం కొద్దీ వాడు ముందుకు వెళుతున్నాడు. అట్లా మన మానవ జాతికి వచ్చామంటే మనం ముందు వచ్చాం. ముందు క్రిమి పిపీడిక అవన్నీ కూడా మనం అంతా ఒక లైన్లోనే ఉన్నాం. మన పుణ్య పరిపాకం వల్ల మనం వచ్చామని నాకు అర్థమైందన్నానే. అలాగే ఇది కూడా అర్థమైంది ఇప్పుడు చెప్పబోయేది. పరమాత్మ తనలో నుంచి ఈ జగత్తునంతా ఎట్లా సృష్టించాడు, ఎందుకంటే అందులో ఉన్నది కూడా నేనేనంటున్నాడు కదా. నన్ను వదిలిపెట్టేది ఉండడానికి వీల్లేదంటున్నాడు. నాలో కురుపులు వచ్చినాయమ్మా. నా కురుపుకి బలం ఎవడిస్తున్నాడు? నేనే ఇస్తున్నాను. ఆ కురుపులో ఉన్న ఏ భాగం నాది కాదు చెప్పండి. నా కురుపు పెరుగుతున్నది నా వల్లనే. నేనే చచ్చిపోయినాను అనుకో, నా కురుపులు పెరగవు. మరి ఇది కురుపుగా వేరుగా ఎందుకుంది? మరి దాన్ని నేను వేరు చేయాలి అని అనుకుంటున్నానే. కురుపు వస్తే దీన్ని ఆపరేట్ చేయనా, దీన్ని కోసేనా, దీంట్లోంచి ఏదన్నా తీసేనా? ఎందుకంటే అందులో ఉన్న రక్తం నా రక్తమే, అందులో ఉన్న చీము కూడా నా దగ్గర నుంచే వచ్చిన చీమే, దాని ఆధారం కూడా నేనే. నేను లేకపోతే అది బతకటం లేదు. అది పుట్టింది కూడా నాలోనే. మరి నాలో ఉన్నటువంటిది నాలాగా ఉండకుండా నాకంటే భిన్నంగా కనబడుతుంది. మామూలు శరీరంలాగా కాకుండా శరీరం వేరు వేరేగా కనపడుతున్నాయి. దాని ఆకారం వేరుగా ఉంది. అది బొబ్బలాగా ఇలా వచ్చిందంటే ఆ వచ్చింది నా చర్మమే. దాన్ని నేను తీసేయాలని ప్రయత్నిస్తున్నాను. ఇది ఉండకూడదు. ఎందుకంటే ఇది ఎక్స్ట్రా వచ్చింది అంటున్నా. అంటే నాలో ఉండవలసింది కాకుండా ఇది వేరుగా వచ్చింది. దాని ఉత్పత్తి స్థానం ఎక్కడ? నాలో నేను మామూలుగా ఉన్న నాలో ఈ కురుపు పుట్టడానికి అవకాశం లేదు. ఈ కురుపుని నేను చంపాను అనుకో, ఈ కురుపుని ఎట్టాగొట్ట దీనికి ఏదో మందు వేశాను, ఏదో చేశాను, కట్టుకట్టాను, ఏదో చేశాను. దీని తాలూకు ఈ బ్యాక్టీరియా ఇంకా ఉంది నా లోపల. ఇది రేపు ఇక్కడి నుంచి వస్తుంది, ఈ పక్క నుంచి వస్తే నేను కురుపులు చెబుతున్నాను అనుకోవాలండి. అర్థం అవడం కోసం చెబుతున్నా. ఏమిటి పాఠంలో ఈ అసహ్యంగా ఉన్న ఈ కురుపుల ఉపమానం అంటే అదే, అందుకే చెప్తున్నాను. ఇప్పుడు ఈ కురుపు ఇక్కడ పుట్టమరించింది. వెంటనే చూపిస్తూనే ఈ డాక్టర్ ఎవరో చూసిన వాళ్ళు ఏమంటారు, ఏమ్మా అదే ఇది, ఇక్కడికి నయమైపోయింది, అదే ఇది సెలవేసింది ఏదో దాని తాలూకుదే ఇక్కడ వచ్చింది. అంటే అది ఏం చేసింది? లోపల ఉంది, అదే బయటకు వస్తున్నది. అలా నాలో ఈ శరీరంలో ఈ కురుపును లేపే బ్యాక్టీరియా ఎలా నిండి ఉందో అదే కదా వస్తోంది. అది మంచిదో చెడ్డదో ఏదో కానీ వస్తోంది కదా. అట్లా పరమాత్మలో అనేకమైన వాసనలు ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ వాసనలు? మనం అందరం మనుషులు ఉన్నాం, జంతువులు ఉన్నాం, పశువులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, ఎన్ని రకాల ప్రాణులు ఉన్నాయి కదా. ఇవన్నీ ఎప్పుడో ప్రళయం ఒకసారి వచ్చినప్పుడు మనం అందరం ఈ భూమి అంతా నీళ్లలో కొట్టుకుపోతుంది. మనం అందరం చచ్చిపోతాం. నీళ్లలో ఉండే ప్రాణులు ఎవరన్నా ఇంకా బతుకుతారా? ఆ తర్వాత సముద్రంలో మధ్యలో నుంచి బడబాగ్ని వచ్చేసింది. ఆ బడబాగ్ని ఈ నీళ్లనంతా ఆవిరి చేసేసి ప్రళయం అంటే అదే. అప్పుడు ఏమైపోతుంది? ఆ శరీరాలన్నీ చచ్చిపోతాయి. ఏ శరీరాలు? ఆ నీళ్లలో కూడా ఉంటున్న శరీరాలన్నీ చచ్చిపోతాయి. ఆ నిప్పుకి ఇంకా ఏ ప్రాణి బతకడానికి వీల్లేదు. ఏ ప్రాణి అంటే ఎటువంటి ప్రాణి? పాంచభౌతికమైనటువంటి శరీరంతో ఉన్న ఏ ప్రాణి బతకలేదు. తర్వాత ఆ నిప్పు గాలి సహాయం తీసుకుని ఇంకా ఎక్కడైనా ఈథర్లో ఏమన్నా ప్రాణి ఉందేమోనని అది భూనభ అంతరాళాల్లో భూమికి ఆకాశానికి మధ్య అలా తిరుగుతూ ఆ అగ్ని. ఇంకా ఏవైనా సూక్ష్మాతి సూక్ష్మమైన జీవులు ఏవైనా ఉంటే కూడా చచ్చిపోయింది. అది కొంతసేపు అలాగా ఆ అగ్ని అయిపోయి చల్లారి గాలి అయిపోయి ఆ గాలి కూడా చల్లారిపోయి ఆకాశం శూన్యంగా మిగిలిపోయింది. ఇప్పుడు ఏమున్నాయంటే మనందరి తాలూకు వాసనలన్నీ అట్లాగే ఉంటాయి. ఎందుకంటే శరీరం చచ్చిపోయింది కానీ
వాసన చావలి గింజలు ఉంటారు వాటి, అవన్నీ విత్తనాలు మన వాసనలన్నీ. ఆ గింజలన్నీ అలాగే ఉంటున్నాయి. మనం అందరం ఎందులో ఉంటున్నాం? ఇండివిజువల్ శరీరాలు పోయిన తర్వాత మనం అంతా కలిసి ఒక పరమాత్మలోనే ఉన్నాం. ఈ మొత్తం బ్రహ్మాండం అంతా కూడా పరమాత్మలో లయమైపోయింది. పంచభూతాలు లేవు. పునః సృష్టి ఆరంభమైనప్పుడు మళ్ళీ సృష్టి ఆరంభం అవుతుంది కదా. మళ్ళీ ఇట్లాగే ఏతస్మాదాత్మన ఆకాశ సంభూత ఆకాశాద్ వాయు వాయురగ్ని అట్లా వరుసన మళ్ళీ మామూలుగా వస్తుంది. వచ్చినప్పుడు ఈ వాసనలు ఎక్కడైతే ఉన్నాయో, అంటే ఇప్పుడు శరీరం మాత్రమే ఉంది, నాలో ఉన్న బ్యాక్టీరియా ఎక్కడెక్కడ దాని అవకాశం చూసుకుని కురుపుల్లాగా బయటకు వస్తున్నదో, అట్లా ఎక్కడెక్కడున్న వాసన అక్కడ పంచభూతాల కార్యం. ఇప్పుడు ఈ కురుపు ఇక్కడ పుట్టడానికి ఎక్కడి నుంచి శక్తి తీసుకోవాలి? ఇక్కడే. ఈ కురుపు ఇక్కడ పుట్టాలంటే ఇక్కడి శక్తి దీనికి చాలు. ఇది పెరగాలంటే ఈ శక్తి దీనికి పనిచేస్తోంది. ఇంకో చోట ఈ చేతులోంచి ఇక్కడికి శక్తి లాక్కోక్కర్లేదు. మీకు అర్థమైంది? అట్లా పరమాత్మలో ఎక్కడెక్కడ వాసన ఉంటుందో, వాసనలన్నీ జన్మించినటువంటి ఈ దేహాలన్నీ నాకు విరాట్ విశ్వంలో కురుపులుగా మీరు ఊహించుకుంటే, కురుపులో అన్ని ప్రాణులు ఉన్నాయి కదా, బ్యాక్టీరియా బతికే ఉంది. మనం మైక్రోస్కోప్ పెట్టి చూస్తే మనకు తెలుస్తుంది, మరి మామూలు కళ్ళకి మనకు కనపడకపోయినా. అట్లా ఆ శరీరాన్ని ఆధారం చేసుకుని దాంట్లోకే లయం. మరి కురుపు నయమైపోయిందన్నా ఎక్కడికి పోతోంది? శరీరంలో అక్కడే లయం అయిపోతుంది. అది ఎక్కడికో పోవటం లేదు. మనం ఓపెన్ చేసి చీముని తీస్తే అది పోవడం కాదు. కురుపు దానికే అది లేచి కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత ఏదో నువ్వు మందులు ఇచ్చి దాని లోపల అదంతా చంపావనుకో, యాంటీబయాటిక్స్ ఇచ్చి, ఆ తర్వాత అది ఏమైపోతుంది? దానిలో ఇప్పుడు అది ఎక్కడికి పోయింది? ఆ కురుపుకు ఉత్పత్తి స్థానం ఏది? ఆ కురుపుకు లయ స్థానం ఏది? నీ శరీరమే. నీ శరీరాన్ని ఆధారం చేసుకుని అది ఉంటుంది. రోగజీవులన్నీ కూడా మన శరీరాన్ని ఆధారం చేసుకుని ఉంటున్నాయమ్మా. అవి ఎక్కడి నుంచో అక్కడి నుంచి శక్తి తెచ్చుకుని ఇక్కడ రావటం లేదు. అంటే మామూలు రోగాలకి బయట నుంచి బ్యాక్టీరియా లోపలికి పోతాయి కదా, అక్కడి నుంచి డెవలప్ అవుతుంది. ఇది మొత్తం ఒక పరమాత్మ అయితే, కాబట్టి ఈ జగత్ అనేది ఇప్పుడు ఈ కురుపులన్నీ మీరు జగత్తుగా ఊహించుకుంటే, కురుపులన్నీ ఒక ఆకారంగా ఉంటాయా? ఒకటి చిన్నది ఉండొచ్చు, ఒకటి పెద్దది ఉండొచ్చు, ఒక 4-5 కలిసి ఒకటి ఉండొచ్చు. అట్లా ఈ వాసనలన్నీ కలిసి అనేకమైన నామరూపాలు ధరించి ఆ పరమాత్మ మీదే, పరమాత్మ ఆధారంగానే పరమాత్మ శక్తే తీసుకుని అవి వ్యవహారం చేస్తూ ఉన్నాయి. అది నేను కాదంటున్నాడు. ఇప్పుడు ఈ కురుపుని పోగొట్టాలి అని నేను ఎందుకు ప్రయత్నం చేస్తున్నాను? అది వేరే నేను కాదు, నాకంటే భిన్నంగా అది కనపడుతున్నది. రోజు నేనున్నట్టుగా అది లేదు. అలా పరమాత్మ సత్తు చిత్తు ఆనందమైన స్వరూపంగా ఉంటే, అలా ఉండకుండా నామరూపాత్మకమైన జగత్తుగా ఏర్పడి అది నన్ను భ్రమింపచేస్తోంది. తన్నజాయతే, అది తెలియనటువంటి వాడు ఈ జగత్తు ఉందని, ఇది పంచభూతాత్మకమైందని, ఇది మాయ అని, ఇది జీవుడని ఒకడికి పేరు పెట్టి వాడు జీవత్వంతో వ్యవహారం చేస్తున్నాడని కిందటి వారం చెప్పుకున్నాను. జీవుడు ఎట్లా వ్యవహారం చేస్తున్నాడు అని. ఎలా చేస్తున్నాడు? స్వచ్ఛమైనటువంటి నీరుంటే ఆ స్వచ్ఛమైన చెరువు నీళ్లలో సూర్య ప్రతిబింబం పడింది. సూర్యుడు ఏమీ కాలేదు. సూర్యుడు ఇక్కడ కనపడుతున్నాడు, నీళ్లలో సూర్యుడు కనపడుతున్నాడు. పక్కన కాలువలో కూడా సూర్యుడు కనపడుతున్నాడు. మురుగు కాలువలో కూడా సూర్యుడు అంత ప్రకాశంతోనే ప్రకాశిస్తూ ఉన్నాడు. చెరువు నీళ్లలో ఎలా ప్రకాశించాడో అలాగే ప్రకాశిస్తున్నాడు. కొంతకాలానికి చెరువు ఎండిపోయింది, మురుగు కాలువ కూడా ఎండిపోయింది. అంటే సూర్య ప్రతిబింబం ఏర్పడడానికి కారణమైనటువంటి చెరువు ఎండిపోయింది, సూర్య ప్రతిబింబం ఏర్పడడానికి కారణమైన మురుగు కాలువ ఎండిపోయింది. ఇప్పుడు సూర్యబింబం ఏది లేదు. అలాగే ఎవడైతే ఈ శరీరంలో ప్రవేశించి ఆనందమయ కోశంలో, ఆ అజ్ఞాన శరీరంలో ప్రవేశించి జీవత్వాన్ని పొందాడో, ఆ ఆనందమయ కోశం అయిపోతే ఎప్పుడైపోతుంది? ప్రారంభవశాత్తు దాని కర్మ నశించినప్పుడు అది అయిపోతుంది. ఈ కురుపు ఎప్పుడు తగ్గుతుంది? దాని టైం, అది టైం రావాలండి. ఇవాళ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందు ఇచ్చినా కూడా
అమ్మా కొంచెం టైం తీసుకుంటున్నా. 2-3 రోజులు 2 రోజులు 3 రోజులు ఎంత పవర్ఫుల్ మెడిసిన్ ఇచ్చినా అదే చికెన్ గునియా నొప్పులు లాగా 6 నెలలు. నొప్పులు అసలు 6 నెలలైనా ఎవరైనా ఇప్పటికిప్పుడు దీని నొప్పిని పోగొట్టగలరా? పోగొట్టలేదు. ఎందుకంటే దానికి టైం కావాలి. దానికి ప్రారంభవశాత్తు ఎంత కాలం అయితే ఈ దేహంలో, ఈ జీవత్వంలో, ఈ ఆనందమయ కోశంలో అనుభవించడానికి వీడు ఉండాలి కదా. ఉండాలో అన్ని రోజులు వీడు ఉంటే, ఎప్పుడు ఆనందమయ కోసం ఎండిపోతే అంటే ఒక మురుగు కాలువలో నీళ్ళు ఎండిపోయినట్టు, అప్పుడు ఈ చెరువులోని దాన్ని ఎండబెట్టిన వేడి ఉష్ణోగ్రత వల్లే కదా అది ఎండుతోంది. అది ఎండినప్పుడు ఇది ఎండదు. అలాగే విజ్ఞానమయ కోశంలో ఉన్న ఈశ్వరుడు కూడా ఎండిపోతే జీవేశ్వరుల ప్రతిబింబాలు ఏర్పడడం మానేసినాయి. అక్కడ జీవేశ్వరులు ఉన్నారు, వాళ్ళు కనిపించడం లేదు కదా. నీకు కనిపిస్తేనే వాడిని జీవుడు అంటున్నాడు. దాన్నే మరణం. చావు అంటే ఏమిటి? చచ్చిన శరీరంలో అన్ని భాగాలు ఉన్నాయి, ఏ భాగం లేకుండా పోదు. పోసి మనం చూస్తే మొత్తం శరీరంలో ఏమేమైతే ఇప్పుడు నేను బతికుండగా నా శరీరంలో ఉన్నాయో, నాకు ప్రాణం పోయిన తర్వాత కూడా కోస్తే ఇందులో ఏ ఒక్క పార్ట్ పోదు ఎక్కడికి, అన్నీ ఇలాగే ఉంటున్నాయి. మరి ఏం పోయింది? రిసీవింగ్. ఆ జీవుడు పోయినాడు. అంటే జీవుడు పోయినాడు అంటే జీవుడు ఏమైపోయినాడు? జీవుడు ఎక్కడికి పోయినాడు? జీవుడు అనేవాడు అసలు లేడు. ఆనందమయ కోశంలో ఆ ప్రతిబింబం ఏర్పడడం వల్ల దాన్ని నేను జీవుడు, ఆ వెండిని నేను తొండమని ఎట్లా అన్నాను, అట్లా ఆనందమయ కోశాన్ని జీవుడు అని అంటున్నాను. ఆ కోశం ప్రారంభవశాత్తు అయిపోగానే అక్కడ జీవుడు లేడంటున్నాను. ఆ జీవుడు ఇక్కడ ఈ గురుపు నయమైపోయింది, ఇంతటితో అయిపోయిందా నా పని? లేదు. అది ఇంకో చోటు నుంచి మళ్ళీ వస్తోంది. ఎప్పటి వరకు వస్తుంది? ఆ కురుపు సెలేసి పక్కన మళ్ళీ పుడుతున్నది. ఎప్పటి వరకు పుడుతుంది? ఆ లోపల ఆ కురుపు పుట్టించేటువంటిది ఏదైతే ఉందో అది చచ్చే వరకు. అది శరీరంలో ఏ భాగంలోనైనా పుట్టచ్చు. అది చచ్చిందంటే ఇంకా కురుపు లేవదు, పైకి రాదు. వాసన అణిగిపోయిందంటే, అందుకే వాసనాక్షయం. వాసనాక్షయం అయిపోతే మళ్ళీ పుట్టేటువంటి మనోనాశనం తర్వాత. ఇప్పుడు వాసనాక్షయం ఎవరికి అవుతుందో వాడికి మనోనాశనం ఆటోమేటిక్ గా అవుతుంది. అర్థమైందమ్మా? ఇది తెలియని వాళ్ళు ఇవన్నీ ఉన్నాయని చెప్తూ ఉంటారు. ఇవన్నీ ఉన్నాయని ఎవడన్నా చెబుతున్నాడంటే విని మీరేమనుకోవాలి? వాడికి అంతే తెలుసు అనుకోండి. అంతే కదా, వీడికి మిగిలింది లేదురా, వీడు అంతే చెప్పుకుంటున్నాడు కాబట్టి వాడి దగ్గరికి మళ్ళీ పోయి విందామా? ఇంకా వినక్కర్లే. నీకు అర్థమైపోతే ఎంఏ క్లాసులో చదువుకుంటే వాడు వెళ్ళి 1వ క్లాసులో పాఠం నేర్చుకోమంటే ఎలా నేర్చుకుంటాడు? వాడికి ఆ పాఠం ఇంట్రెస్టింగ్ గా ఉంటుందా? అస్సలు ఉండదు. వాడు వెళ్ళలేడు, వాడు నేర్చుకోడు. కానీ అందరు చెప్తారు అంటే ఇంత అర్థం కాక, అమ్మా మీరు చెప్పిందే చెబుతున్నారు వాళ్ళు అంటారు. నేను చెప్పింది కాదది, వాళ్ళకి తెలియదు. ఏమ్మా నాత్వ ఇప్పుడు అర్థమైంది. నిర్గుణ పరబ్రహ్మము అసంగము కాదు, దానికి ఏ దీంతో సంబంధం లేదు. ఎందుకంటే సంబంధం పెట్టుకుందామంటే మరో వస్తువు అలాంటిది లేదు. అటువంటి వస్తువే ఈ ప్రపంచంలో ఇంకోటి లేదు. ఇంకోటి ఉంటే దాంతో సంబంధం పెట్టుకుంటే అది నాతో కలిసిపోయేటట్లయితే దానికి ఇండివిజువాలిటీ ఎక్కడ ఉంటుంది? అది వేరు అని నేను ఎట్లా, అది 2 వస్తువులు ఎట్లా చెబుతాను? పాలు నీళ్లు 2 వస్తువులు అని చెప్పడానికి వీల్లేదు. ఎందుకని? నీళ్లు కనుక పాలల్లో కలిపేస్తే అవి ఏమైపోతాయి? పాలుగానే మిగులుతాయి, నీళ్లుగా మిగలవు. లేదు ఇంతవరకు నేను నీళ్లు, ఇంతవరకు నేను పాలు కలిపాం కాబట్టి ఈ సగం నేను నీళ్ళు ఏదో గ్లూకోమీటర్ వేస్తే దాంట్లో తెలుస్తుందేమో. కానీ జనరల్గా అయితే పాలు నీళ్లు పాలైపోతాయి, ఒకటే అయిపోతాయి, 2గా. అలాగే నీళ్లలో కాసిన పాలు పోసామనుకో, ఓ బిందె నీళ్లలో ఇన్ని పాలు పోసేసామనుకో ఏమైపోతుంది? నీళ్ళే అయిపోతాయి. అప్పుడు పాలు అని అనిపించుకుంటుంది, అది నీళ్ళే అనిపించుకుంటుంది. ఏదైనా ఒకే రూపం కలిగినటువంటి 2 వస్తువులు కలిస్తే అది ఒకటే అవుతుంది కానీ 2 కాదు. ఒకవేళ నా మాయ నా వంటిదే అయినట్లయితే
అది నాలో కలిస్తే మేమిద్దరం కలిసి ఒకటే అవుతాము. నా మాయ నాకంటే భిన్నమైందైతే అది ఉండడానికి నా దగ్గర చోటు లేదు. ఎందుకంటే అంతటా నేనే ఉన్నప్పుడు అది ఎలా ఉంటుంది? జ్ఞాత్వా పూర్వపక్షి అడుగుతున్నాడు. నిజమేనండి, మీరు చెప్పింది చాలా బాగుంది, మీకు అర్థమైంది కూడా నాకు చాలా నచ్చింది. మరి మీరు ఈ జీవుని గురించి ఈశ్వరుని గురించి పోట్లాడుకునే జనం చస్తూ ఉన్నారే, వాదులు వివేకము లేక జీవేశ్వరుల గురించి కలగిస్తూ ఉంటే మీరెందుకు వాళ్ళని వారించకూడదు? మీరెందుకు వాళ్ళని వద్దని చెప్పకూడదు? అసలు జీవేశ్వరులు లేరురా నాయన, మీరెందుకు కొట్లాడుకు వస్తారు, మీరెందుకు అనరు అని అడుగుతుంది. వీడు ఆయన చెప్తే వీడు వింటున్నాడా? సజెషన్ ఇస్తుంది. దానికి చెప్తున్నాడు, జ్ఞాత్వా సదా తత్వనిష్ట నతు మోదామహే వయం అనుశోచామయే వాన్య అన్యాన్న ప్రాంతైర్విగా వివాదామహే. జ్ఞాత్వా సదా జ్ఞాని అయినటువంటి వాడికి ఈ విషయం అంతా ఎప్పుడూ తెలుసు. వాడికి ఒకప్పుడు తెలిసి ఒకప్పుడు తెలియదని విషయం. ఎందుకంటే ఒకసారి తెలిసిన తర్వాత వాడికి ఇంకా మధ్యలో కొన్నాళ్ళు తెలియకపోవడం, మళ్ళీ కొన్నాళ్ళు తెలియడం అనేది ఉండదు. ఒక్కసారి పెళ్ళై